చాలా రోజుల తర్వాత టెర్రస్ గార్డెన్ చూపిస్తున్నాను, రండి చూద్దాం. వెల్కమ్ టు ఉషా శాస్త్రీస్ డైరీస్ అండి. ఈరోజు మేము చిత్తి బీరకాయలు విత్తనాలు మా కజిన్ ఇచ్చారు, మా అక్క ఇచ్చారు. దాన్ని మేము వేస్తున్నాం, అది మీకు చూపిస్తాము. ఒక 4-5 పెడుతున్నాము. ఎలా వచ్చాయో మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తా. ఇందులో లవంగ బీన్స్ ఉండేది ముందర, అది తీసేసాము. వేసేయండి, ఇవి కూడా వస్తాయి, చూద్దాం. ఇంకొక కుండీలో వేద్దాం. ఇది దొండకాయ పాదు. ఇలా వచ్చి ఇటువైపు నుంచి ఇలా వచ్చి ఒక 4 కాయలు కాసింది. మొన్న కోసేసాం. ఇక మా కనకాంబరాలు మళ్ళీ పూసే, మొన్న ఒక షార్ట్లో పెట్టాను కదా, మళ్ళీ చక్కగా పూస్తున్నాయి కనకాంబరాలు. ఇక్కడ లిల్లీ మొక్క కూడా బాగా ఎదిగిందండి వర్షాలకి. దానికి చిన్న మొక్కకు చూపించాను కదా ఇదివరకు. ఇంకా పువ్వులు పూస్తుంది అనుకుంటా, చూడాలి. ఈ తమలపాకు ఇలా వెళ్తుంది పైకి ఎక్కడికో. మొక్క వేసాక ఎప్పుడు నీళ్ళు పోయాలండి, విత్తనాలు వేసాక. టెర్రస్ గార్డెన్లో అందరూ నిమ్మకాయల చెట్లు, పచ్చిమిరపకాయల చెట్లు పెంచుకుందాం అనుకుంటారు కదా, ఈజీగా పెంచుకోవచ్చండి. గ్రాఫ్టెడ్ చెట్టు తెచ్చుకుంటే కనుక మనం ఈజీగా కాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇలాగా చిన్న చిన్న లిక్విడ్ ఫెర్టిలైజర్స్, మజ్జిగ అలాంటివి ఇచ్చుకుంటూ, మామూలు ఫెర్టిలైజర్స్తో పాటు మనం డైలీ ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా ఇచ్చుకుంటుంటే చక్కగా ఇలా కాస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, కొమ్మకి ఒక కాయ ఉంటుంది, అలా కాస్తాయి. ఇదేమో సీతమ్మవారి జడ. దీనికి పైన విత్తనాలు వస్తాయన్నమాట. మన తోటకూర విత్తనాలు వచ్చినట్టుగా చిన్న చిన్నగా బ్లాక్ కలర్లో ఉంటాయి. అచ్చు తోటకూర విత్తనాలు లాగే ఉంటాయి. భలే అందంగా ఉంటుంది ఈ చెట్టు చూడటానికి. ఇది మంగళూరు మల్లిగే చెట్టు. ఇంత చక్కగా అల్లుకుపోయిందో, దీనికి మెషిక్ అంతా అల్లుకుపోయింది, గుబురుగా వచ్చేసింది. ఈ కరివేరు చెట్లు మేము కట్ చేసాము, మళ్ళీ పువ్వులు పోయడం ఆగిపోయింది, అందుకని కట్ చేసాం. వైట్ది, ఇది పింక్ది, కొంచెం పూస్తోంది. ఇది ఇలాగే ఉంచాము. ఇంకా ఇక్కడ రేఖ మందారం కూడా కట్ చేసాం. గులాబీ చెట్లు, ఇక భలే చిగురు వస్తుంది. మళ్ళీ లేత చిగురు చూడండి, మందార చెట్టుకి చక్కగా చిగురు వస్తుంది. మళ్ళీ మొగ్గలు వేసేస్తుంది. ఇక్కడ దీన్ని కూడా కట్ చేసేసాము, మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. గులాబీ చెట్లు, ఇవి గ్రాఫ్టెడ్ గులాబీ చెట్లు తీసుకున్నాం. ఇదిగో అక్కడ గ్రాఫ్ట్ చేశారనమాట ఇవి. ఇదిగో ఇంకా పెద్ద బావాలి, మొగ్గలు రావాలంటే. ఇప్పుడే ఎదుగుతున్నాయి ఇవి. మధుకామిని చెట్టు మొగ్గలేస్తుందండి. వచ్చాక చూపిస్తా మీకు పువ్వులు. నేను చాలా వెయిటింగ్ దీనికోసం, వెయిట్ చేస్తూ ఉన్నా, ఎప్పుడెప్పుడు వస్తాయా పువ్వులు అని.
భలే బాగుంటాయి పువ్వులు. ఇది ఫేస్బుక్లోనే కొన్నాను. మన దగ్గరికి వచ్చి అది బతికి మొగ్గలు వేసే టైంకి కొంచెం టైం పడుతుంది అన్నమాట. ఇదేదో వాలంటీర్గానే వచ్చింది ప్లాంట్, ఫ్లవర్ ప్లాంట్. ఈ దేశవాళీ గులాబీ రోజు చూపిస్తూనే ఉన్నా కదా మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ కృష్ణబంతులు. అది వరకు ఇక్కడ మొక్క ఉండేది. ఆ మొక్కని పడి ఇలా ఎండిపోయిన ఉంటాయి కదా, ఇవి పడిపోయి ఇలా ఇవే విత్తనాలు. వీటికి ఈ విత్తనాలు ఇలా పడిపోయి మొక్కలు వచ్చేసాయి. ఇవన్నీ ఎన్ని పువ్వులో చక్కగా ఎక్కడ పడితే అక్కడ ఇలా పడిపోయి వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా కాకడ పూలు, కాకడ మల్లి. దేవుడికి దండ కట్టుకుంటే బాగుంటాయి కాకడ మల్లెలు. ఇదంతా కాకడ మల్లె. చామంతి పూలు. ఇది చూడండి ఎంత అందంగా ఉందో, కలాంచో. ఇందులో చాలా కలర్స్ ఉంటాయి. పింక్ ఉంటుంది, వైట్ ఉంటుంది, క్రీమ్ కలర్ ఉంటుంది, రెడ్ ఉంటుంది, ఆరెంజ్. అసలు ఎంత బాగుందో చూడండి. దీని ప్యాటర్న్ చూడండి అసలు ఎంత బాగుంటుందో. ఆకు మీద ఆకు పెట్టినట్టు చేత్తో. ఇది చిన్న కొమ్మ ఇలా తీసేసి ఈ చిన్న కొమ్మ ప్రాపగేట్ చేసుకుంటారు. చాలా ఇది చిన్న కొమ్మ ఇలా తీసి పాతేసామంటే వచ్చేస్తుంది అన్నమాట. ఈ గులాబీలు ఈ పెద్ద చెట్టు ఉంది కదా, ఈ పెద్ద చెట్టు నుంచి పాతిన కొమ్మలు ఇగో మళ్ళీ చిగురు పట్టి ఇదిగో మొగ్గు వచ్చేస్తుంది దీనికి. ఇప్పుడే ఈ కొమ్మలు వేసినాం అన్నమాట. ఇక్కడే పుదీనా కూడా ఉంది దీంట్లో. ఈ కలాంచోని ప్రాపగేట్ చేసింది ఇది. చిన్న కొమ్మ పాతితే ఇలా దీనికి చిన్న చిన్న పిలకలుగా కూడా వస్తాయి పక్కన. ఇదిగో ఇలా పిలకలు వచ్చినవి పాతేసుకుంటే మళ్ళీ వచ్చేస్తాయి. ఇవే తోటకూర వచ్చేసింది ఇందులో. కనకాంబరాలు, గుత్తి పూలు. ఇది చూడండి పింక్ హైబ్రిడ్ గులాబీ. ఇదంతా గుత్తులు గుత్తులాగే పూస్తుంది. కొమ్మలు, మొగ్గలు 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 వచ్చేసాయి. ఈ మా చెట్టు పూత వచ్చింది మొన్న, కానీ మళ్ళీ రాలిపోయింది. అది నిలబడలేదు. మళ్ళీ వస్తుంది అనుకుంటా తర్వాత. చూడాలి. ఇది వైట్ గులాబీ. ఇది కూడా గుత్తులు గుత్తులుగా పోస్తుంది కదా. ఫైనల్గా మా దానిమ్మ చెట్టు చూపిస్తాను రండి. ఎన్ని పిందెలు వేసిందో, చాలా పిందెలు వేసింది. చూపిస్తాను రండి. చాలా మొగ్గలేండి ఇవన్నీ. అన్నీ నిలబడవు ఇందులో. నిలబడి చూపిస్తా మీకు. ఇదిగో ఇక్కడ, ఇక్కడ, ఇదిగో ఇక్కడ, వెనకాల ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి నిలబడతాయి. ఇదిగో ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈసారి చాలా కాలే నిలబడుతున్నాయి. మేము మట్టి మొత్తం లూజ్ చేసి దానికి ఫెర్టిలైజర్స్ అంతా వేసామన్నమాట.
మట్టి అంతా లూజ్గా ఉంది చూడండి. ఇప్పుడు ఇదిగో మట్టిస్తే లూజ్గా ఉంది. మట్టి ఇలా లూజ్గా ఉంటే చక్కగా కాయలంతా నిలబడతాయి అన్నమాట. ఫెర్టిలైజర్స్ అంతా వేసాం మొన్న దీనికి. ఇంకో కౌ డంగ్ ఇదిగో ఇవన్నీ వేసాం. వీడియో చూశారు కదా, వెంటనే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాం. నమస్కారం అండి.